హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనకు ఎమ్మీ ఎమ్మీ రెసిపీలు అయితే రెండు ఉన్నాయండి. ఒకటైతే టమాటో రసం ఉంది, ఇంకైతే ఫిష్ ఫ్రై కూడా ఉందండి. చాలా చాలా క్రిస్పీగా చేశాను ఫిష్ ఫ్రై కూడా. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ప్రాసెస్ అయితే చూడండి. ముందుగా అయితే టమాటా రసం కోసం టమాటాలు అయితే తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నామండి. మనము ఒక్కో టమాటాను 4 పీసులుగా అలాగైతే కట్ చేసుకున్నామండి. సో చూడండి, కుక్కర్లో వేస్తున్నాను. టమాటాలు కట్ చేసుకొని కుక్కర్లో వేసి విజిల్ పెట్టుకోవాలండి మనము. సో చూడండి, టమాటాలు వేసాక చింతపండు కూడా వేసాను. వేసేసి వాటర్ వేసుకోవాలండి మనము. వాటర్ వేసేసుకొని గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి. సో నేనైతే సాల్ట్ వేసి 4 విజిల్స్ అయితే పెట్టాను. పెట్టాక టమాటాలు అయితే ఉడికిపోయాయి మనకు. సో చూడండి, రసం అంతా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వేడి వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. తర్వాత చల్లటి నీళ్ళు అయితే వేసుకొని ఇలాగా గంటతో నొక్కుకున్నాను, అన్నం ముందుగా వేడిగా ఉందని. తర్వాత అయితే చేతితో ఇలాగ మొత్తము నీట్గా నలిపేసుకోవాలండి. నలిపేసుకొని రసం అంతా గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. గిన్నెలోకి తీసుకున్నాక మనం అందులోని స్పైసెస్ వేసుకోవాలండి. పసుపు వేసాను, కారం వేసాను. సో చూడండి, ఇంకా ధనియాల పొడి కూడా వేస్తాను. దానికి ఒక చిన్న మసాలా ఉంటుందండి, ఆ మసాలా కూడా వేసుకోవాలి మనం. సో చూడండి, సాల్ట్ కూడా వేసాను. వేసేసి ఒక్కసారి అయితే ఇలాగైతే కలుపుకోవాలండి మనము. సో చూడండి, ఇప్పుడైతే కలిపేసుకున్నాము. కలిపేసుకున్నాక మనం మసాలా కూడా వేసుకోవాలండి. రసం పౌడర్ కోసం ఒక మసాలా ఉంటుందండి, అది కూడా చేసుకోవాలి మనం. సో చూడండి, అది కూడా చేసేసి వేసాను నేను. ఏం మసాలా అనేది మీరు ఒకసారి చూడండి. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాలు వేసాను, మిరియాలు వేసాను, జీలకర్ర వేసాను, ఎల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నామండి. ఆ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత రసం అయితే మనం తాలింపు పెట్టుకుంటున్నాం చూడండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లన్నీ వేసుకున్నామండి. ఎల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని ఇంగువ కూడా వేసుకున్నామండి. సో చూడండి, ఇంగువ కూడా వేసుకొని మనం రసం అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాము. సో చాలా చాలా బాగుంటుందండి ఈ రసము. ఇంకా ఫిష్ ఫ్రైలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. సో చూడండి, తర్వాత మనము కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి కూడా వేసామండి. వేసేసి మనం ఒకసారి కలిపేసుకోవాలి. సో చూడండి, చాలా చాలా బాగా వచ్చిందండి రసం అయితే. మనకి ఇదైతే ఇంకా 5 to 10 మినిట్స్ అయితే మరగాలండి. బాగా మరిగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అయితే, టమాటో రసము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడైతే నేను మొన్న ఫిష్ ఫ్రై చేశాను కదండి, అందులో 4 పీసెస్ అయితే తీసేసి ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వాటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. రసం కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసేసి ఇలాగ ఫిష్ పీసులు అయితే వేస్తున్నాను చూడండి. ఇలాగ వేసేసి మనమైతే వేయించుకోవాలండి. 2 వైపులుగా వేయించేసుకుంటే మనకి చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి. సో చూడండి, ఇప్పుడైతే ఇటు రసం అయితే మరుగుతుంది మనకు, ఇటు ఫిష్ కూడా వేగుతుంది చూడండి. 2 వైపులా వేయించేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుందండి. ఈ కాంబినేషన్లో ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు వేడివేడి అన్నంలో మనం పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఫిష్ వేపుడు, రసము, చిప్స్ కూడా వేయించానండి. సో చూడండి, చిప్స్ కూడా వేసేసి ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి కాంబినేషన్లో ట్రై చేయండి. సో చూడండి, 2 ఫిష్ ఫ్రైలు అయితే వేసాను. ఇంకా టమాటో రసం, చిప్స్, వైట్ రైస్ చాలా చాలా బాగుంటుందండి. సో చూడండి, చాలా క్రిస్పీగా వచ్చింది కదా, చాలా చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి. చూడండి, చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం అన్నంలో పెట్టేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ రసం కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.